శ్రోతలకు, భక్తులకు, పూజారులకు అందరికీ నమస్కరించుకుంటూ ఓ భగవంతుడు రాత్రిని ఎందుకు సృష్టించినాడు, పగులుడు ఎందుకు సృష్టించినాడు అనే ప్రశ్న వేస్తారు కొంతమంది. పగులు పని చేసి 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 అలసట పొందుంటాడు. అలసట పొందిన తర్వాత రాత్రిగా హాయిగా నిద్రపోతే విశ్రాంతి. అందుకని పగటిని రాత్రిని సృష్టించినాడు. పగులు ఎందుకు వచ్చింది? పని చేసేదానికి. కర్మమే దేవుడు, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిప. కర్మం వల్ల జంతువు పుట్టును, కర్మం వల్ల వృద్ధి చెందు. కర్మమే దేవుడు. పని చేయకుండా ఉండేవాడి ముఖము చూడకూడదంట. సోమరితనం సర్వనాశనానికి కారణం. పని పవిత్రమైనటువంటిది. పని చేయకుండా ఉంటే తినేదానికి అర్హత లేదు. పని పవిత్రమైంది కాబట్టి పగలను పనుల కోసం సృష్టించినాడు. అలసిపోయినాడు కాబట్టి రాత్రి హాయిగా నిద్రపోతాడు. నిద్రలో అన్నీ మరుస్తాడు. అన్నీ మరచాల మనిషి. అన్నీ మరిస్తే ఆనందం ఉంది, అన్నీ మరచకుండా ఉంటే అలదడి అశాంతి. మరుసు నిద్రలో మరుస్తూ ఉన్నాడు. నిద్ర సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మృత్యువుతో సమానం. నిద్రలో తానున్నాడు, జాగ్రత్తలో తానున్నాడు, సుషిప్తావస్థలో తానున్నాడు, సమాధిలో తానున్నాడు, మరణంలో తానున్నాడు. మరణం కూడా ఒక అవస్థే. మరణము నీకు లేదు, నీది కాందానికి ఉంది. ఇది కాంది అది దేహం. దేహం నశిస్తే నేను నశించినానంటాడే అజ్ఞాని. దేహం అంటే దహింపబడేది, క్షేత్రం అంటే క్షీణించిపోయేది, శరీరం అంటే స్థిరమైపోయేది. దేహము నువ్వు కాదు. దేహం ఎందుకు వచ్చిందయ్యా అంటే దైవతత్వాన్ని కొంతవరకు అనుభవించేదానికి దేహం వచ్చింది. దేహం లేకపోతే దైవతత్వము అనుభవించేదానికి వీల్లేదు. దేహంలో ఎవరున్నారు? అసలోడున్నాడు. వాడి వలన అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మానవుడు అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకున్నాడు, వాడిని మర్చిపోయినాడు. ఎవరు వాడు? స్వయం ప్రకాశం. ఆత్మజ్ఞానము జీవన పరమలాభం. ఆత్మ నష్టం అంతా నష్టమే. మానవుడు ఏది కోల్పోయినా పర్వాలా, ఎన్నిసార్లు దివాలా తీసినా పర్వాలా, కానీ తన్ను తాను మర్చిపోకూడదు. అందుకే వేదాంతము నిరాశావాదం కాదంట, ఆశావాదం యొక్క శిఖరాగ్రం అంట. వేదాంతి పెద్ద కుండ కసులు పెట్టేవాడంట. అది పెద్ద కుండ కాదు, అమృతపు బాణ. వేదాంతి ఏమంటా అంటే నేను సర్వావస్థల యందు నేను ఉన్నాను. తను తాను పోగొట్టుకోవాలా వేదాంతి. లౌకికుడు తను తాను పోగొట్టుకున్నాడు. లౌకికుడు అనవసరంగా దివాలా తీస్తూ ఉన్నాడు అంతర్గతంగా. కానీ వేదాంతి దివాలా తీయడంలే. తానున్నాడు. 24 తత్వముల తర్వాత జీవుడున్నాడు. జీవుడు తర్వాత స్వయం ప్రకాశమైనటువంటి దైవతత్వం ఉంది. దాన్ని జ్ఞాపకం పెట్టుకో. సర్వకాల సర్వావస్థల యందు దాన్ని జ్ఞాపకం పెట్టుకో, మర్చిపోవాకు. దాన్ని మర్చిపోవడమే మరణము.
ఏది మర్చిపోయినా పర్వాలా, నువ్వు నిన్ను నువ్వు మర్చిపోవాకు. సర్వావస్థల యందును సర్వంబును బ్రహ్మమనుచు సతతముగనెడల్ సర్వ వికృతి రహిత సహజ నిర్వాణ సమాధ్యగు వినిర్మల రూప. సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఉన్నావు, ఉనికై ఉన్నావు, అస్తిత్వమై ఉన్నావు, సత్యం జ్ఞానమనంతం ఆనందో బ్రహ్మమై ఉన్నావు. దాన్ని జ్ఞాపకం పెట్టుకో. అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకున్నావు. రకరకాలైనటువంటి అనవసరమైనటువంటి వదిలిపెట్టి పారేసేటువంటి వాటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకున్నావు. కానీ వదలనటువంటి నీ లోపల ఉండేటువంటి దానివల్లనే గోళ్ళు పెరుగుతూ ఉన్నాయి, దానివల్లనే కన్నులు చూస్తూ ఉన్నాయి, దానివల్లనే ముక్కు వాసన చూస్తుంది, దానివల్లనే చెవులు వింటూ ఉన్నాయి, దానివల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉన్నాయి. కళ్ళు తెరుచుకొని నేను ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా, కళ్ళు మూసుకొని చీకటిని చూస్తూ ఉన్నా, చీకటిని ఏ కళ్ళతో చూస్తూ ఉన్నా దాన్ని జ్ఞాపకం పెట్టుకో. చీకటిని చూస్తూ ఉన్నావా లేదా? చీకటిని చూసే కన్నేది, దాన్ని జ్ఞాపకం పెట్టుకో. అది ఉన్నదా లేదా? నువ్వు ఉన్నావా లేవా? అస్తిత్వమై ఉన్నావు, సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మమై ఉన్నావు. దాన్ని జ్ఞాపకం పెట్టుకో. సర్వావస్థల యందును సర్వంబును బ్రహ్మమనుచు సతతము గణనల్ సర్వ వికృతి రహిత సహజ నిర్వాణ సమాధ్యగు వినిర్మల రూప. ఇది నా రూపం కాదు, దీనికి వెనకుంది. ఇది భౌతికం. భౌతికం నీకు సంబంధంలా. లోపల ఉన్నాడు ఒకడు, అమూల్యమైనటువంటి వాడు. అగాధమగు జలనిధిలో ఆణిముత్యమున్నదిలే, లోకాల మరుగునదాగి శోకాల మరుగునదాగి సుఖమున్నదిలే. లోపల పైన వెతికితే పీనికలు దొరుకుతాయి, లోపల అట్టడుగున వెతుకో నవరత్నాలు దొరుకుతాయి. లోపల వెతుకు. లోపల వెతికేవాడు అంతర్ముఖుడు, బయట వెతికేవాడు బహిర్ముఖుడు. బహిర్ముఖత్వంలో బాధలున్నాయి, అంతర్ముఖత్వంలో బాధలు లేవు. 32 పండ్ల మధ్యలో నాలుగుంది. 32 పండ్లు ఏమవుతాయి ఒకరోజు? ఫ్రిడ్జ్లో పెట్టాటి ఎక్కువ తినేవాళ్ళని తొందరగా పండ్లు ఊడిపోతాయి. ఫ్రిడ్జ్ ఈ మాట వాళ్ళకి చెప్పి ఎంత బాధపడతారు. ఫ్రిడ్జ్లో పెట్టాడి తినకుండా ఏమైనా ఉంటాడా? ఫ్రిడ్జ్లో పెట్టాడి తినడం వల్ల పండ్లు ఊడిపోతాయి. పండ్లు ఈజ్ లౌకికం, నాలుక ఈజ్ అలౌకికం. నాలుక ఎప్పటికే ఉంటుంది, రుచులు బాగా అనుభవిస్తుంది, నాలుక పోదు, కానీ పండ్లు పోతాయి. పండ్లు లౌకికం, నాలుక అలౌకికం. నువ్వు ఆత్మవు, నీ పేరు అమరుడు, నీకు మృత్యువే లేదు. మృత్యువు ఉన్నది నువ్వు భయపడుతూ ఉన్నావు. మృత్యువు నీది కాందానికి ఉంది, దేహానికి ఉంది. దేహం వస్తే నేను చచ్చినానంటాడు, దేహం పుట్టే నేను పుట్టానంటాడు, దేహం ఏమేమో అయిపోతే నేను ఏమేమో అయిపోయినానంటాడు. ఏం మాటలు అయ్యాయి? దేహము నేను అనుకోవడము కోటి గోవులను చంపినంత పాపం అంట. దేహం అంటే దహింపబడేది, నువ్వు ఆ దేహం. నా దేహం అంటాడు, నా ఇల్లు అంటాడు, నా ఒళ్ళు అంటాడు, నా మిల్లు అంటాడు, నా బిల్లు అంటాడు. ఇల్లు ఇల్లు అంటావు, ఒళ్ళు అంటావు, మిల్లు అంటావు, అల్లాడిపోతావు. నీ ఇల్లు ఎక్కడున్నదే చిలుక? అల్లంత దూరాన ఒళ్ళ కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక. ఆలుబిడ్డాలంటూ అన్నదమ్ములంటూ ఆరాట పడుతావే చిలుక. నీకు నీవే గాని నీకెవరును లేరు, సత్యమ్ముగాంచవే చిలుక. భార్యాభర్తలిద్దరూ ఆనందంగా కారులో పోతూ ఉన్నారు, షికారు పోతూ ఉన్నారు. నీ శ్వాసలో నా శ్వాస, నీ సుఖములో నా సుఖము, నీ దుఃఖంలో చిలకాడు వారి కల్లా అన్యోన్యంగా ఉన్నారు.
అకస్మాత్తుగా ఆయనకు మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత ఆ శరీరం ధనంజయ వాయువుతో విపరీతంగా పెరిగిందంట. ఆ పెరిగిన శరీరాన్ని బయటికి తీసుకుపోవాలంటే వాకిళ్ళు పట్టల. అప్పుడు భార్య ఏమంటుంది, ఈ మాట ఎవరికి చెప్పాకండి, ఏమంటుంది, అక్కడ మచ్చు కత్తుంది, తుంటలు తుంటలు నరికి తీసుకొని పోండి. పడుతుందా లేదా? తుంటలు తుంటలు. ఆ భార్య ఇంతకు ముందు ఎట్టున్నారు వాళ్ళు, ఇప్పుడు ఎట్లుండారు? ఇది ఏమేమో అయిపోతే అతనికేదా ఇది ఉండేది, నాకు లేదులే అనుకుంటాడు. కానీ ఇతనికి కూడా రేపు ఉంది. ఏమేమో అయిపోతావా? తల ఉంది, తలకు నొప్పి లేకుండా ఉంటుందా? కడుపు ఉంది, కడుపుకు ఆకలి లేకుండా ఉంటుందా? చెప్పు. నీకు సంపదలు ఉన్నాయి, సమస్యలు లేకుండా ఉంటాయా? సమస్యలకు పరిష్కారం ఏమిటి? ధ్యానం, మౌనం సమస్యలకు పరిష్కారం. సమస్యలు లేనిది ఎవరికి? సన్యాసం తీసుకున్న వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, త్రిమూర్తులకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నెన్నో అగచాట్లు పడినారు గృహస్థులుగా ఉండి. మనమంతా అన్ని గొడవలే. ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు ఉన్నాయో మానవుడికి. మనశ్శాంతి అది, పీస్ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఉందా? నారదుల వారు 64 విద్యల్లో ఆరితే అన్నాడు. కానీ కొంచెం అహంకారం ఉంది. అహంకారం వల్ల ఏమైనాడు? మనశ్శాంతి లేదు. సనత్ కుమారుడి దగ్గరికి పోయినాడు. ఆత్మజ్ఞానము జీవన పరమలాభం, ఆత్మ నష్టం అంతా నష్టమే. ఏది పోగొట్టుకున్నా పర్వాలే, నువ్వు నిన్ను పోగొట్టుకోవాకు. సర్వావస్థల యందు నిన్ను నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండు. నువ్వున్నావు, సర్వావస్థల యందు నువ్వు ఉన్నావు. మరణంలో కూడా నువ్వు ఉన్నావు. మరణం నీకు లేదు. నీ పేరు అమరుడు. కానీ శరీరం మరణిస్తుంది. శరీరం మరణిస్తే నేను మరణించినానంటావే? శరీరం మరణించకుండా ఉంటుందా? శరీరం అంటే శిథిలమైపోయేది, దేహం అంటే దగింపబడేది, క్షేత్రం అంటే క్షీణించిపోయేది. శరీరం నీదా? అది పుట్టినప్పుడే యమధర్మరాజుకు రిజిస్టర్ అయిపోయింది. అందరూ లంచాలు తీసుకుంటారు, యమధర్మరాజు లంచం తీసుకోడు. ఎవరిది శరీరము? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందిన తర్వాత మరణానికి భయములే. మరణము కల్పితం. అవస్థలన్నీ కల్పితాలు. కల్పితాలను నమ్ముతావా? చెప్పు. ఎప్పటికే ఉండేది నాలిక, పండ్లు ఎప్పటికీ ఉంటాయా? ఎప్పటికీ పండ్లు ఉండవు. చేప నీళ్ళలో నుంచి బయటికి పోయింది, గితగితగా తనకలాడుతూ ఉంది. చేప అంటుంది, నీళ్ళల్లో ఉంటే నేను బాగుంటేని, బయటకు వచ్చిన తర్వాత తనకలాడుతూ ఉన్నానే అని బోల్డ్ ఏడ్చింది. అట్లనే మానవుడు స్వస్వరూపంలో ఉండాలా, ఆత్మజ్ఞప్తితో ఉండాలా. ఆత్మానందమే. బహిర్ముఖుడైనాడే, శరీరమైనాడే, శరీరానికి సంబంధించినటువంటివన్నీ కూడా నాయి అంటాడే. ఏది నీది? నీదైతే నువ్వు ఎత్తుకొని పోవాలా, నువ్వు ఎత్తుకొని రావాలా. వచ్చేటప్పుడు ఉత్త చేతులతోనే వస్తుంది, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతుంది. ఏది నీది? అది నాది, ఇది నాది అనుకునేటువంటి వాడికి చిత్త విశ్రాంతి లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ లేదు. చెప్పు. శాంతివర కామధేనువు సంతోషమే కల్పలత విషయ విరతియగు చింతామణి అని నెమ్మది చింతించిన తండు సుఖము చెందు బుధేంద్ర. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులైన దైవ సన్నిములురా లలిత సుగుణజాల ఓ తెలుగు బాల. మహాత్ముడు చెప్పిన పద్యాలు. కష్టపెట్టబోకు కన్న తల్లి, భూమి కోరిన వారు
బూడిద పాలైరే, ధనము కోరిన వారు దగ్ధమైరే, నిన్ను కోరిన వారు నిత్యులై నిలిచిరే, ఏమి కోరని వారు ఎంతో గొప్పవారైరే. ఏమి కోరని వారు అండర్లైన్ చేసుకో, ఎంతో గొప్పవారైరే. ఏది నీది కాదు, అది నాది, ఇది నాది అని అనేక జన్మల నుంచి మొత్తుకుంటూ ఉన్నవే. నారదుల వారు 64 విద్యల్లో ఆరితేనా కానీ ఏమైనాడు? అహంకారంతో, అహంకారం ఉన్నందువల్ల తనకు మనశ్శాంతి లేదు. సూర్య భగవానుడు కనపడాలంటే మేఘం అడ్డుగా ఉండకూడదు. మేఘం అడ్డొచ్చింది, సూర్య భగవానుడు కనపడలా. నా లోపల ఉండేవాడిని నేను అనుభవించాలంటే మనసు అడ్డం ఉంది, మనసును పక్కకి నెట్టయి. నువ్వు హిమాలయ పర్వతాలకు పోవాల్సిన పనిలే, ఎన్నో దేవాలయాలన్నీ తిరగాల్సిన పనిలే, అరణ్యాలకు పోవాల్సిన పనిలే, పర్వతాలకు ఎక్కాల్సిన పనిలే, నందనవనము, బృందావనము, కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ చూడాల్సిన పనిలే. లోపల నిన్ను వేధిస్తూ ఉండేటువంటి రకరకాలైనటువంటి దుర్గుణాలను పొలక్కట్ట తీసుకొని తరింపారేయి. ఇంతే పీస్ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. పొలక్కట్ట తీసుకొని తరిమేయి. లోపల ఎన్ని కామ, క్రోధ, లోభ, బలమోహమాశ్చర్యాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాదులు, ఎన్ని గొడవలు ఉన్నాయి అవన్నీ తోసిపారాయి. అప్పుడు నువ్వేమవుతావు? ఇంకో బురదంతా గలీదంతా తీసేస్తే పరిశుభ్రత ఆన్నే సృష్టింపబడుతుంది. జ్ఞానాన్ని నువ్వు సృష్టించాల్సిన పనిలా, అజ్ఞానాన్ని తీసాయి, మిగిలింది అది. పరిశుభ్రతను నువ్వు సృష్టించాల్సిన పనిలా, అపరిశుభ్రతను తీసాయి, మిగిలింది అది. అజ్ఞానాన్ని తీసాయి, మిగిలింది అదే జ్ఞానం. జ్ఞానం నువ్వు సృష్టించాల్సిన పనిలా, అజ్ఞానాన్ని తీసాయి, బురదను తీసాయి, కల్పితాన్ని తీసాయి. నీ లోపల ఉండే అటువంటి వాడిని నువ్వు మర్చినందు వల్ల ఇన్ని గొడవలు వచ్చినాయి. లోపల ఉండేదాన్ని మర్చకనే అంటే ఇన్ని గొడవలేదా, ఇన్ని మాటలు అవసరంలే, ఇంత వినడం అవసరం లేదా, ఇది పుస్తకాలు చదవడం అవసరం లేదా? పుస్తకాలకు పురుగై పట్టావే. చెప్పు, నువ్వన్నీ నీ లోపల ఉన్నాయి, అమూల్యమైన. అసలు ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో మిషన్లు ఉన్నాయి. ఏ మిషన్లో వేస్తే కందులు వేస్తే కందిపిండి పడుతుంది, మినువులు వేస్తే మినప్పిండి పడుతుంది, అలుగులు వేస్తే అనపిండి పడుతుంది. ఇది కూడా విచిత్రమైన మిషన్. దీంట్లో ఏమేస్తున్నావు? మధుర పదార్థాలను వేస్తున్నావు, కింద ఏది పడుతుంది, చట్టంలో ఏది పడుతుంది? చెప్పు, శరీరం ఏమైతుంది? విచిత్రమైన మిషన్. 16 కోట్ల అణువులు ఉన్నాయంట ఈ మెదడులో, 16 కోట్లు. ఎముకలు ఎన్ని ఉన్నాయి, నరాలు ఎన్ని ఉన్నాయి? ఎంత విచిత్రమైన మిషన్ ఇది. ఇటువంటి మిషన్ ప్రపంచంలో ఎక్కడా లేదంట. శరీరం ఎవరు సృష్టించాలి? ఇది మానవుడు సృష్టించాలి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనుడు, తల్లిదండ్రులైన దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల. 9 నెలలు మార్చింది ఆ తల్లి. మూడు నెలలకు అన్ని అవయవాలన్నీ సృష్టింపబడినాయి. చెప్పు, తలకాయ, కాళ్ళు, చేతులు, పేగులు, పొట్ట, అప్తధాతువులు, 24 తత్వాలు. చూడు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, ఎన్ని 24 తత్వాలు. ఇవన్నీ జడములు, నిర్వీర్యములు. ఇవన్నీ కూడా ఏమైనాయి? చైతన్యవంతములు కావాలి. చైతన్యవంతములు ఎప్పుడైతాయి? నీకు ధ్యానం కుదిరితే, పొట్టలు తీసేస్తే నువ్వు, నీకు ధ్యానం కుదిరితే, మౌనం కుదిరితే నీవేమవుతావంటే స్వయం ప్రకాశం, లేకపోతే పరప్రకాశం. ఇప్పుడు నువ్వు చూచాటి అన్నీ రేపు లేనివి, మొత్తం కల్పితాలే. కల్పితాలు నువ్వు నమ్ముకున్నావే. దేహం కల్పితము, దేహంలో ఉండేటివన్నీ అన్నీ కల్పితాలే. కల్పితాలు నువ్వు నమ్ముకున్నావే.
కల్పితం కానటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఎవడవో ఎక్కడ ఉన్నాడంటే నీ లోపల ఉన్నాడు. లోపల ఉండేవాడిని నువ్వు మర్చిపోవాకు. సత్యం శివం సుందరం. సంసారం చేసేటప్పుడు రకరకాలైనటువంటి గొడవలు, వాటితో కనెక్షన్ పెట్టుకున్నాడు. నాకు ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు ఉన్నాయి, వాటితో కనెక్షన్ పెట్టుకున్నాడు. ఏం సంబంధం నీకు? ఏ సంబంధము లేనటువంటి వాడివి అనేక సంబంధాలు అజ్ఞానంతో కల్పించుకున్నావు. అజ్ఞానాన్ని తీసేయి, మిగిలింది ఎవరు? ఆత్మజ్ఞానము, జీవన పరమలాభము, ఆత్మ నష్టము, అంతా నష్టమే. నిన్ను నువ్వు అంతర్గతంగా దివాలా తీయాకు. బాహ్యంగా దివాలా తీసినా పర్వాలే, అంతర్గతంగా దివాలా తీయాకు. ఎప్పటికీ ఉన్నావు, ఉనికై ఉన్నావు, అస్తిత్వమై ఉన్నావు, అమృతమై ఉన్నావు. అసలు నీకు మరణమే లేదు. నీ పేరు అమరుడు. ప్రమాణ వాక్యాలు, నీ పేరు అమరుడు. ఆ ఈశ్వరుడు శ్మశానంలో ఎందుకున్నాడు? ఈ శరీరంలో ఉండేవాడిని ఇంకొక శరీరంలోకి ఏ శరీరానికి పంపించాలా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకే శరీరానికి పంపించాలా, ఇట్లా మార్చేసేదానికి ఆయన శ్మశానంలో ఉన్నాడు. ఇంతమంది వస్తూ ఉన్నారు, మనం ఒక ఇల్లు కట్టుకుంటాంలే అని సతీదేవి అడిగితే, ఇల్లు కట్టుకుంటే ఎలకలు పంది కుక్కలు వస్తాయి, పిల్లిని తెచ్చుకుంటాములే, పిల్లికి పాలు కావాల్సి వస్తుంది, ఎనుమును తెచ్చుకుంటాములే, ఎనుముకు గడ్డి కావాల్సి వస్తుంది, నువ్వు పోతావు ఆ గడ్డికి? నేను పోను. నేను గడ్డికి పోతానా? చెప్పు. ఈశ్వరుడు సంసారం ఏమైందో చూడు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఈశ్వరుడిని ఆహ్వానించకపోయినా ఈయన పోయినాడు. నోటికి వచ్చినట్టు చండాలంగా తిట్టాడు. ఆ ధర్మపత్ని పవిత్రురాలు, ఆమె భర్తకు ఇంత అవమానం జరిగిన తర్వాత నా బతుకెందుకని చెప్పేసి అగ్నిని సృష్టించుకొని అవుతుంది. దాన్ని బుధాలు పెట్టుకొని నాట్యం చేశాడు. ప్రపంచం నాశనం అయిపోయి కానీ 56 తొంటలు, 56 శక్తిపీఠాలు పుట్టాయి. ఏమిటిది? ముగ్గురు త్రిమూర్తులు కూడా గృహస్థులే, వాళ్ళేం సన్యాసం తీసుకోలే. గృహస్థులకు ఎన్నో రకరకాలైనటువంటి అన్నీ ఉన్నాయి గొడవలన్నీ. ఈ గొడవలన్నిటికీ పరిష్కారం ఏంటంటే ధ్యానం, మౌనము, మహిత దేహేంద్రియ ప్రాణమానసాలి దృశ్యములు కాను నేను అని తెలియవలయు. దృక్స్వరూపుడనంతు చింతించుటరయ ధ్యానయోగంబు బ్రహ్మ విద్యా నిదాన. అది నేను కాదు, ఇది నేను కాదు, కర్మేంద్రియం నేను కాదు, జ్ఞానేంద్రియం నేను కాదు, చెప్పస్పర్శ రూప సంజ్ఞాలు నేను కాదు, మనోబుద్ధి చిత్తం కాదు, నేను కాదు. ఎవరు నువ్వు? దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యములు కాను నేను అని తెలియచుండు. దృక్స్వరూపుడనంతు చింతించుటలయ ధ్యానయోగంబు బ్రహ్మ విద్యా నిదాన. ధ్యానం పరమ పవిత్రమైంది. ధ్యానం నిర్విషయ, మనగా విషయాకారములైనటువంటి చిత్తవృత్తి ధ్యానం. విషయం ఒక్కసారి ప్రారంభిస్తుంది, విషయాలు జన్మజన్మకు తీస్తాయంట. ధ్యానం రోజు కనీసము ఒక అరగంట అయినా ధ్యానం చేస్తే చాలు, సమస్యలకు పరిష్కారం. పద్మాసనం చక్కగా కూర్చొని వెన్నెముక వంచకుండా ఉండాలి, చక్కగా ఉండాలి వెన్నెముక. అప్పుడు మనస్సు తయారు కాదు. మనోచలనమే మరణం. మనస్సు నిన్ను నువ్వు అనుభవించేదానికి మనస్సు అడ్డం ఉంది, అడ్డం తీసేయి. సూర్య భగవాను చూడాలంటే మేఘం అడ్డం, అడ్డం తీసేయి. నీకు ఏమిటయ్యా అంటే అడ్డము మనస్సు. రకరకాలైనటువంటి సంపదలన్నీ ఉన్నాయి. సంపదలు ఈజ్ సమస్యలు. సమస్యలకు పరిష్కారం ఏమిటి? ధ్యానం, మౌనం. కలుపుల కందక బాధమును అంటక
వాసిలు బ్రహ్మమే తానగుచున్ పలుమరు పలుకక పలికినచోనే పలికి తినంచు తలంపక ఏ తలంపులు లేక నిరంతర సౌఖ్య సుధారస మీరుతునుట నిర్మలమగు మౌనము మారుత నందన దీనిని మాయక్క భజింపనగు పలుకుల కందక భావము దంటక వాసిలు బ్రహ్మమే తానగుచున్ పలుమరు పలుకక పలికినచో నే పలికి తినంచు తలంపక ఏ తలంపులు లేక నిరంతర సౌఖ్య సుధారస మీనుచునుట నిర్మలమగు మౌనము. అంతే, ఉండు, నీలో నువ్వు ఉండు. సర్వ సంసారమును మానసంబున నుండు, సర్వ సంసారమును మానసమున నుండు, సర్వ సంసారమును మానసంబేగునేవు మనంబే స్థూల సూక్ష్మ కారణ ప్రమాణ ప్రమాత్వ ప్రమేయముల్ మనంబే కామ రోగ దోష మత్సరాలి వృత్తులు మనంబే నీ సకల ప్రపంచమంతయును క్రమంబు చెనెరింగిన మనోనాశమో వాసనాక్షయమో తత్వజ్ఞానం. మనస్సు కోతి లాంటిదంట, ఆ కోతికి తేలు కుట్టిందంట, దానికి దెయ్యం పట్టిందంట, దానికి పిచ్చి పట్టిందంట మనస్సు. ఆ మనస్సును నువ్వు ఎందుకు సృష్టించుకుంటావు? రోజు సత్సంగం చేసేటువంటి వాళ్లకు మనస్సు సృష్టింపబడదు. ఎంతో అదృష్టము లేని సత్సంగానికి రాలేడు. సత్సంగం వల్ల అన్ని సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అందరూ సత్సంగానికి వస్తారా? చెప్పు. ఆ సత్సంగంలో ఈ మా అమూల్యమైన విషయాలు అర్థం కాకపోయినా కానీ కూర్చో, ఒకరి అణువులు ఒకరిలో ప్రవేశిస్తాయి. అప్పుడు నీకు తెలియకుండానే బ్రహ్మానుభవం కలుగుతుంది. నీకు తెలియకుండానే నువ్వైతావు. నువ్వు ఏమేమో కావు, నువ్వైతావు. ముఖ్యమైనటువంటి రహస్యాలు ఇవన్నీ. ఎంతమందో మహాత్ములు ఈ మాటలు చెప్పి 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 ఆఖరికి వాళ్ళు ఏమైనారు? మౌనము. చూస్తూ మనిషిని చూస్తూ 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 ఉండాలంట, మాట్లాడకూడదు. స్నేహితులు అంటే సమస్యలు, బంధువులు అంటే బంధనాలు, చుట్టాలు దొంగలు, శృతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనము చంచలము, తనువులు అస్థిరములు, కాయస్థులు అన్యులు, గడసు కాలము, ఆయువు సత్వర మైశ్వర్య మధ్యగ్రమని కాదే మా తండ్రి అవతరించే మా తాత సాధు సమ్మతుండు ప్రహ్లాదుండు నిపాద కమలమ్ము నిర్జలే. చుట్టాలు దొంగలు. పొరపాటుతో మా అత్తగారింటి పోయిన ఒకరోజు నేను, అప్పుడు ఈ ఉపన్యాసం ఇది చెప్పిన, నేను ఆడ దొంగతనం చేస్తాను చెప్పు అని కేకలేసేవాడు. అయ్యా, వ్యష్టి దృష్టితో నేను చెప్పదా, సమిష్టి దృష్టి. శ్రీనాథుడు 100 మందిని దొడుకొని వచ్చాడు శిష్యులను పోతరామాచ్యంటికి. ఇంకా గింజలు లేవు, భోజనానికి లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏం చేయాలా? 100 మంది శిష్యులు దొడుకొని వచ్చాడు శ్రీనాథుడు. అప్పుడు పైకి ఎగదూసినాడు. ఎగదూస్తే గబగబగబ మధుర పదార్థాలనే పడాయి. తినండి, మీ దొక్క చెంచుకోండి. అందరు తింటూ ఉన్నారు, శ్రీనాథుడు తినలా. ఏమంటే అసూయ. అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏదంటే అసూయ. ఎట్టొచ్చినా ఇన్ని అని అడుగుతాడు. ఎట్టొచ్చినా ఇవన్నీ. పోతనామాచ్యుడు మహాత్ముడు. మహాత్ములు అర్థం చేసుకోవాలంటే మనం మహాత్ములమై ఉండాలా, లేకపోతే అర్థం కాదు. వేదాంతం అందరికీ అర్థం అవుతుందా? సత్సంగానికి వస్తూ ఉండు, ఊర కూర్చో. వినకపోయినా పర్వాలే, ఊర కూర్చో. ఆ స్థలం పవిత్రమైంది. అదృష్టం ఉంటేనే అతను సత్సంగానికి వచ్చేది, లేకపోతే రాలేడు. రహస్యాలు. సత్సంగానికి అందరూ వస్తారా? అందరూ ఉపన్యాసం చెప్తారా? వింటారా? నువ్వు వినకపోయినా పర్వాలే, అక్కడ కూర్చో. ఆ స్థలం పవిత్రమైంది. ఆ స్థలము ధ్యానానికి యోగ్యమైనటువంటిది.
ధ్యానం నిర్విషయ మనక విషయాకారములైనటువంటి చిత్తవృత్తే ధ్యానం. నీవు నిన్ను మర్చిపోకుండా ఉండడమే ధ్యానం. పద్మాసనం మీద కూర్చొని వెన్నెముక కనకకుండా వెన్నెముక వంగకుండా ఉండాలా, అప్పుడేం మనోచలనం కలగదు. మనోచలనమే దరిద్రం, మనోనాశం ఉండాలా. మనోనాశం ఉంటే నువ్వు మిగిలి ఉంటావు. ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? అమరుడు. ఎప్పటికీ ఉన్నాడు, శరీరాన్ని మారుస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడికి అదే పని. ఈ శరీరంలో ఉండేవాడిని ఎక్కడికి పంపించాలా, ఆ శరీరంలో ఉండేవాడిని ఎక్కడికి పంపించాలి, ఇదే పని. అందుకని ఆయన అందరికీ గృహాలు ఇచ్చినాడు, ఆయన శ్మశానంలో ఉన్నాడు. అందరికీ ఆభరణాలు ఇచ్చినాడు, ఆయన పాముల మెడలో వేసుకున్నాడు. అందరికీ గుడ్డలు ఇచ్చినాడు, ఆయన పులితోలు పట్టుకున్నాడు. ముసలి ఎద్దు ఆయనకు వాకరం. అందరికీ స్కూటర్లు ఇచ్చినాడు. చూడు ఎట్టుంటాడు భగవంతుడు. ఈశ్వరుడు, విష్ణు భగవానుడు, తర్వాత బ్రహ్మదేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా గృహస్థులే. నాకు పెండి వద్దంటావే, వాళ్ళు ముగ్గురు గృహస్థులే. ఎన్ని సమస్యలు ఇంటికి ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు అన్నింటినీ వాళ్ళు పరిష్కారం చేస్తాడు. చూడు నువ్వు ఎట్లుండాలి అంటే, సంసారి ఎట్లుండాలి అంటే, గృహస్థుడిగా ఎట్లుండాలంటే అన్ని చూస్తూ ఉండు. దాంతో కేవలం సంబంధం పెట్టుకోబాకు. అద్దం మాదిరి ఉండు, అద్దంలో అన్ని ప్రతిబింబిస్తాయి. ఇరక్కపోయినాయా చూడు. సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధ మజ్ఞాన కారణము. కళ వంటి దింతియగాని నిఖ్యముగాదు సర్వార్థములు మనస్సంభవములు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయముల భవ వినాశంబులు. పాటిల్లినట్లును పట్టి సూచిన లేవు బాలులారా, అజ్ఞానులారా. బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధ అజ్ఞానం వల్ల నీకు అనుభవానికి వస్తాను సంసారము. నీకు అజ్ఞానం లేకుండా ఉంటే సంసారం అనుభవానికి రాదు. పట్టించుకోవాకు. పట్టించుకొని పత్రమైపోయినవే. ఏది నీది? దేంతో నీకు సంబంధము? ఏ సంబంధము లేనటువంటి వాడు అనేక సంబంధాలు అజ్ఞానం వల్ల సృష్టించుకున్నావు. అది నాది, ఇది నాది. ఏదైతే నువ్వు ఎత్తుకొని పోవాలా, ఎత్తుకొని పోతూ ఉన్నావా? చూడు ఎండి ఎక్కడికి పోతూ ఉన్నాడు? ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఉత్త చేతను ఊరకనే వచ్చినాడు, ఊరకనే పోతూ ఉన్నాడు. ఉత్త చేతన్న బిత్తలు వచ్చినాడు, బిత్తలు పోతున్నాడు. ఇంతే. ఏది నీది? ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ మేము చెప్తూ ఉన్నాము, మీరు వింటూ ఉన్నారు అంతే. మీకందరికి తెలియదనా? అందరికీ తెలుసు. ఊరుకో. గబగబ మాట్లాడతాడు మనిషితో, బ్యాటరీ కాలిపోతుంది. తర్వాత ఒక గంట మౌనంగా ఉండు. ఇది పరిష్కారం. మౌనం ధ్యానం. రోజు ఒక గంట కానీ ఒక అరగంట కానీ మౌనము ధ్యానం చేస్తే అన్ని పరిష్కారం. రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వు ఎట్టుంటావా అట్టుండు. ఎప్పుడు ధ్యానంలో మౌనంలో అట్లుండు. ఉండు. వేదాంతం నిరాశావాదం కాదు, ఆశావాదం యొక్క శిఖరాగ్రం. వేదాంతి పెద్ద కుండ కేసులు పెట్టేవాడు. పెద్ద కుండ కాదది, అమృతపు బాల. ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా నేను. ఈ రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా. కళ్ళు మూసుకొని చీకటిని చూస్తూ ఉన్నా. చీకటిని ఏ కళ్ళతో చూస్తూ ఉన్నా దాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇంతే. మొత్తం వేదాంతం అంతా ఆడే ఉంది. గోర్లు ఎవరి వల్ల పెరుగుతూ ఉన్నాయి, ఎంటుకలు ఎవరి వల్ల పెరుగుతూ ఉన్నాయి, ఆకలి వారికి ఎవరి వల్ల అయితే అంది. ఆ సప్తధాతువులుగా మార్చేవాడేవాడు. ఇంత మాత్రం గమనించలేవా? 64 విద్యల్లో ఆయన
ఆర్తైనా కానీ అహంకారం వచ్చింది. అహంకారము నిన్ను నువ్వు అనుభవించేదానికి అడ్డు. అప్పుడు సనత్ కుమార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయినాడు. ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోదగింది లేదు, ఏది వింటే ఇంక వినదగింది లేదు, ఏది పొందితే ఇంక పొందగింది లేదు, ఏది అనుభవిస్తే ఇంక అనుభవించదగింది లేదు. అది ఏమిటి అంటే ఇండియన్ ఫిలాసఫీ. ఇండియాకు ఏ రోజైనా ఇబ్బందే వేదాంతం లేకపోతే. అన్ని దేశాల్లో వాళ్ళు, చాలా దేశాల వాళ్ళు లెక్కెత్తుకుంటూ ఉన్నారు, కానీ మన వాళ్ళు లెక్కెత్తుకోవడం లే. అన్ని దేశాల కంటే మన దేశం పరమ పవిత్రమైంది. యోగులు, మహాత్ములు పుట్టినటువంటి దేశం ఇది. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు రమణ భగవాన్ దగ్గరికి. ఎంతో డబ్బు ఉంది, నాకు ఎంచుకునేదానికి కూడా తీరుబాట్లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకేదైనా ఒక మాట చెప్పు. అప్పుడు రమణ భగవాన్ ఏమంటే ఊరుకో 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 అని 3 సార్లు అన్నాడు. ఏంది ఊరుకో? నోరు మూసుకో, మనస్సు మూసుకో, ఊరుకో. ఏదైనా 4 మాటలు చెప్పు. ఆలోచనలు ఎక్కడ పుడుతూ ఉన్నాయి, ఆలోచనలు ఎక్కడ జీవిస్తూ ఉన్నాయి, ఆలోచనలు ఎక్కడ లయమైపోతున్నాయి, ఆలోచనలు దృశ్యములు, నువ్వు దృక్కు. వాటికి నీకు సంబంధం ఏమిటి? ఉగాదికి పిల్లపడ్డకు ఏం సంబంధం? సృష్టించుకోవాకు. ఆలోచనలు అనర్థం. నిర్మలమైన మనస్సే పుణ్యక్షేత్రం, చంచలమైన మనస్సే నరకం. చిట్కాలు ఇవన్నీ. వీటిని బాగా మననం చేసుకో. ఆ లోపలుండే 24 తత్వాలకు ఉపన్యాసం చెప్పు ముందు. అవన్నీ విన్న తర్వాత మళ్ళీ వేదిక మీదకి రా. పుస్తకాలకు పురుగై పడతావా? పుస్తకాల్లో ఉండే వేదాంతం నీ లోపలుంది. చూడు, పట్టడుగన ఉంది లోపల. ఆ మాటలు హృదయంలో నుంచి రావాలా, నోట్లో నుంచి కాదు, హృదయంలో నుంచి రావాలా. హృదయ భాష, సమాధి భాష లోపల నుంచి రావాలి. అవన్నీ బాగా జీర్ణం చేసుకో. తినేటప్పుడు నేను తింటూ ఉన్నానంటావే, నువ్వు తినేదే. వాడు తింటూ ఉంటే అబద్ధం చెప్పాడు, నేను తింటూ ఉన్నానండి. ఎవరు తినేది? ఎవరికి ఆకలి అయింది? నాకు ఆకలి అయింది అంటాడు, అబద్ధం. లోపల తినేవాడు ఎవడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధము భక్ష్య భోజ్య చోక్య లేఖ్య. చతుర్విధములైనటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేవాడు ఎవడు? వాడు లేడా? ఉండాడా లేడా? వాడిని జ్ఞాపకం పెట్టుకున్నావా? ఒక్కరోజన్నా సప్తధాతువులుగా మారుతాయి. మనం చూస్తాం అవన్నీ, లోపల ఎన్ని జరుగుతాయి. చిత్ర విచిత్రమైనటువంటి పెట్టాను. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఆకలి ఎవరి వల్ల ఆకలి అవుతుంది? తినేవాడెవడు? తినేటప్పుడు ఎవరితో కానీ మాట్లాడకూడదంట. తినేటప్పుడు సెల్ ఫోన్ జోబీలో పెట్టుకోకూడదంట. చెప్పు. తినేటప్పుడు దిక్కులు చూడకూడదంట. భార్య చేసిందన్నా, తల్లి చేసిందన్నా తినాలంట. చెప్పు. ఈ మాటలు ఒప్పుకుంటారు ఎవరన్నా? తల్లి చేసిందన్నా, భార్య చేసిన తినాలంట. ఏమిటి? ఆ తినేటప్పుడు తినేవాడిని ఆకలి అవుతాండా, ఎవరి వల్ల ఆకలి అవుతుంది వాడిని మర్చిపోవాకు. వాడిని జ్ఞాపకం పెట్టుకో. ఎవరిని? తినేవాడిని. నువ్వుగా తినేది లోపల ఉండేవాడు జీవుడు. ఇక్కడ ఉండాలంట, ఈ పక్క ఉండాలంట. ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి. కాళ్ళు ఎవరి వల్ల నడుస్తాండాయి, చేతులు ఎవరి వల్ల చేస్తాండాయి, ఎవరి వల్ల ఆకలి అవుతుంది, ఎవరి వల్ల నిద్ర వస్తుంది. నిద్రలాగే నిన్ను పంపించేవాడు ఎవడు? ఎన్ని జ్ఞాపకం పెట్టుకో. వచ్చిన పనిని ఎందుకు వచ్చినావో మర్చిపోవాకు. మానవుడు ఎందుకు వచ్చిందే తెలియదంట, ఎక్కడికి పోయేది తెలియదంట, తాను బతికేది తెలియదంట, చచ్చేది తెలియదంట. ఎందుకు వచ్చినావు? కానప్పిన సోనా కోసం వచ్చింది. ఏడుస్తూ వచ్చినాడు. చూడు, ఏమేమో అనుకుంటూ ఉన్నాడు.
సోహం అంటూ మరణించాలంట. సోహం, కోహం 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 అంటూ వాడు పుట్టాడు. నాకం నాకం అంటూ జీవయాత్ర చేస్తున్నాడు. సోహం సోహం అంటూ మరణించాడు. ఏడుస్తూ పుట్టాడంట. వాడిగినా ఏడుస్తూ పుట్టకుండా ఉంటే అందరూ మేడ్చారు. ఏమన్నా చచ్చిపోయాడు. ఏడుస్తూ పుట్టాడంట. నాకం నాకం నాకం, ఇది నాది కాదు, ఇది నాది కాదు, నాకు దీనికి సంబంధం లేదు. యశోదాదేవి కృష్ణ పరమాత్మను పంపిస్తాంది ఎక్కడికి? ఆవులు మేపేదానికి. నాకంటుంది ఒక మాట, నువ్వు సాయంత్రానికి వస్తావు, ఆవులు మేపుకొని వస్తావు, అంతవరకు నేను చూడకుండా ఎట్లుండాను యశోద, అంతవరకు నేను చూడకుండా ఎట్లుండాను. రథంలో వాళ్ళు కృష్ణ పరమాత్మను తీసుకొని పోతూ ఉంటే పరిగెత్తుకుంటూ పోతుంది యశోద. అప్పుడు రథం ఆపుతాడు. నీవే తల్లివని నేను ఈ ప్రపంచానికి నచ్చ చెప్తా అని అంటాడు కృష్ణ పరమాత్మ. నీవే తల్లివని నేను ఈ ప్రపంచానికి నచ్చ చెప్తా. నేను నీ తల్లిని కాదు, నీకు పాలిచ్చి పోషించి చిన్న దాసిదాన్ని నేను. చెప్పు. ఆ మాట వెళ్ళాక చెవులు ఏళ్ళు పెట్టుకుంటాడు. అతనేమంటా అంటే, మా భర్త నేను చపరాశిని, సింపుల్ లైఫ్, హై థింకింగ్, నిరాడంబరమైన జీవితం. పెద్దవాళ్ళు అంటుంటారంట. యశోద నేను దాసిని. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం ఎక్కడ చెప్పాలంటే ఉపన్యాసాలు చెప్పడమే కాదు, లోపల 24 మందికి లోపల ఉండే వాళ్ళకి చెప్పు. శబ్దస్పర్శ రూప సగంధాదులకు, మనోబుచ్చిత్త అహంకారములకు, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, పంచభూతాలకు 24 మందికి చెప్పు. వీళ్ళంతా విన్న తర్వాత మీరెందుకంటారు మళ్ళీ లోపల ఉండే వాళ్ళకి చెప్పినావా? చెప్పు. మళ్ళీ బయటకు వచ్చి వేదిక మీద చెప్పు. పుస్తకాలు చూసేది, కాగితాలు తిప్పేది ఇంతైనా పని. పుస్తకాలు కూలికే పడతావా? ఇంట్లో చదువుకోవద్దని ఎవరు చెప్పరా? చదువుకో. కానీ ఈ వేదిక మీద నీ లోపల ఉండే దాన్ని అంతా ఏం చేస్తావు? మననం చేసుకో. మనస్సును లేకుండా చేసుకో. మనస్సును మాయం చేయి. సర్వ సంసారమును మానసముననుదువు, సర్వ సంసారమును మానసమున నుండు, సంసారమును మానసంబేగును. మనంబే స్థూల సూక్ష్మ కారణ ప్రమాణ ప్రమాతృ ప్రమేయములు. మనంబే కామ రోగ దోష మత్సరాది వృత్తులు. మనంబే నీ సకల దృశ్యమంతయును క్రమంబు చెనరింగిన. మనసు సుశక్తి అలర్తి బగ్గిన ఏమీ తోపకుండు. నమ్మనమటు మేలుకొన్నను సమస్త జగంబులు కలిగితోచు. నీ ఘనతర బంధ మోక్ష కారణ కార్యమెల్ల తానయై అనిశములో వెలిందిరుగు నారాయణమ్మనమట్లుగా ఉన్నను. మనసు సుశక్తి అందు ఏమీ తోపకుండు. అంతే, పీస్ ఆఫ్ మైండ్. ఏమీ తోపకుండు, చిత్త విశ్రాంతి. నువ్వు ఏమీ అనుకోవాకు, ఏమై ఉండాకు, ఊరుకో. రమణారాయణ ఊరుకో 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 అన్నాడు. ఏదైనా 2 మాటలు చెప్పు. ఆలోచనలు అనర్థం. చితి చింత. చితి సచ్చిన శరీరాన్ని తగలబడుతుంది, చింత బతికుళ్ళ శరీరాన్ని తగలబడుతుంది. అజ్ఞానికి చింతలు మెండు, సుజ్ఞానికి సుఖం మెండు. చెప్పు. ఇవన్నీ బాగా మననం చేసుకొని ఎక్కించుకొని లోపల ఏం చేయాలంటే, లోపల వాడు నిద్రపోకుండా మేల్కొని ఉండాలి. వాడికి చెప్పాలి, వాడు నిద్రపోకూడదు. ఆత్మజ్ఞానము జీవన పరమలాభం. ఆత్మ నష్టం అంతా నష్టమే.
ఏది పోగొట్టుకున్నా పర్వాలే, మానవుడు తన్ను తాను పోగొట్టుకోకూడదు. మానవుడు బాహ్యంగా దివాలా తీసినా పర్వాలే, అంతర్గతంగా దివాలా తీయకు. బాహ్యంగా నువ్వు ఐపీ పెట్టినా పర్వాలే, లోపల ఐపీ పెట్టాక ఉన్నాడు, ఉన్నాడు, ఉనికై ఉన్నాడు, అస్తిత్వమై ఉన్నాడు. వాడు కనిపించాడు, కనిపించకుండా ఉన్నంత మాత్రం లేడని చెప్పుడు సిద్ధాంతమా? పుష్పములో వాసన కనబడుతుందా? అగ్నిలో దాహశక్తి కనబడుతుందా? జనములో ద్రవశక్తి కనబడుతుందా? గాలిలో శబ్దం కనబడుతుండయా? దేవా, రాణి గారు అందరినీ చూస్తూ ఉంటుందంట, కానీ ఆమె ఎవరికి కనబడుతుందంట. గౌరవమయ్య వాళ్ళందరినీ చూస్తూ ఉంటుందంట, ఆమె ఎవరికి కనబడుతుందంట. ఆమె లేదా? నువ్వు ఉన్నావు, కానీ నువ్వు మలిచినావు. డబ్బంతా జ్ఞాపకం పెట్టుకుంటావు, వడ్డీ అంతా జ్ఞాపకం పెట్టుకుంటావు, బంధువులను జ్ఞాపకం పెట్టుకుంటావు, స్నేహితులను జ్ఞాపకం పెట్టుకుంటావు, ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ జ్ఞాపకం పెట్టావు. ఆ లోపల ఉండేటువంటి వాడిని జ్ఞాపకం పెట్టుకోవడానికి నాకు తీరుబాట్లేదు. ఏం మంచి అయ్యా లోపల. వాడి వలన ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా, వాడి వలన మీరు వింటూ ఉన్నారు. ఆ వినేవాడిని మర్చిపోవాకు, ఆ మాట్లాడేవాడిని మర్చిపోకు. ముఖ్యమైనటువంటి విషయాలు మనం లోపల వాడిని శిష్యుడిగా తీసుకొని వాడికి చెప్పాలి బాగా. నీకు నువ్వు చెప్పుకో, ఉపన్యాసం నీకు నువ్వు చెప్పుకో, మళ్ళీ బయటకు వచ్చి వేదిక మీద వీలైతే చెప్పు. లోపల నీకు నువ్వు చెప్పుకున్నావా? నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు దివాలా తీసుకునేది నీకు ఇష్టమేనా? నువ్వు ఉన్నావు, ఉనికై ఉన్నావు, అస్తిత్వమై ఉన్నావు. ఉండుట, ఊరుకుండుట, పన్నుట, పన్నుకొన్నుట, అగుట, ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదని లెస్స నేర్చు, అజడంబు జడమని నాగడింపగజచ్చు, జడమజడమని చాట నేర్చు, సుఖమే దుఃఖంబని చూసి చెప్పగ నేర్చు, దుఃఖంబే సుఖమని తొలిత నేర్చు, అది ఇది అని ఇది అది అని ఇంపుగా ఎనగ నేర్చు. తుదకు జడమే అజడము, అజడమే జడము, సుఖమే సుఖము. సుఖం ఎందుకు వచ్చింది? దుఃఖం కోసం. దుఃఖం ఎందుకు వచ్చింది? సుఖం కోసం. ఎందుకు పుట్టాడు? చచ్చేదానికి. ఎందుకు చస్తున్నాడు? పుట్టేదానికి. తెగే పంచాయతీ. లాభం ఎందుకు వచ్చింది? నష్టం కోసము. నష్టం ఎందుకు వచ్చింది? లాభం కోసము. నిద్ర ఎందుకు వచ్చింది? మెలకువ కోసము. మెలకువ ఎందుకు వచ్చింది? నిద్ర కోసం. గడగడ్డ పంచాయతీ. ఉన్నది లేదని ఊహింపగా నేర్చు, లేనిది కలదని లెస్స నేర్చు. అంత కల్పన. ఈ సామానంతా చూస్తాడు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఉపన్యాసానికి పోవద్దంటారు. ఏమంటే ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి, వాటికి కాపలా ఉండాలంటే నేను పోవద్దు. ఆయన వచ్చాడు, మా వాడు రాడిపో. ఎందుకంటే అసూయాపరులకు, కలియుగంలో ఉండే అసూయాపరులకు అధ్యక్షుడు ఎవరైనా మావాడు. వాడి పేరు రెడ్డయ్య. నెహ్రూ పార్కులో 30 సంవత్సరాల నుంచి నెహ్రూ పార్కులో ప్రతిరోజు ఉపన్యాసం చెప్తాడు. 50 మంది వస్తాడు. నన్ను ఉపన్యాసం చెప్పొద్దు అంటాడు. నాడన్నా చెప్తా ఉంటే ఆడికి పోయేది ముట్టించొస్తాడు. వాడు మంచోడు కాదు, దొంగ, అట్టటోడు ఇట్టటోడు. ఇప్పుడు ఇక్కడ చెప్పేదా వానికి ఇష్టమేదా? అసూయ అన్ని రోగాల కంటే పెద్ద రోగం అవుతుందంట అసూయ. చూడలేడు, అది పోదు. ఎన్నన్నా చెప్పు, ఎన్ని ఉపన్యాసాలు పోదు. పుట్టుకతో వచ్చినకేమో పుల్లలతో పొడిచా కానీ పోదు. కాబట్టి టైం అయిపోయింది. మీరంతా శ్రద్ధగా విన్నందుకు ఈ వీలైనంత వరకు ఆచరణలో పెట్టి, ఒకవేళ ఆచరణ లేకపోయినా కానీ పరమ పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి, ఈ స్థలంలో మీరు కూర్చున్నారు కాబట్టి అదృష్టం ఉంటేనే
కూర్చొని వినగలుగుతారు. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తూ ఇంకొక ఓం తత్వం.